హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు నేను కారా బూందీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ వేలో మనం ఇంట్లోనే ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, తగినంత ఉప్పు, తగినంత కారం తీసుకొని ఫస్ట్ ఒక విస్కర్ సహాయంతో బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా పిండిని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత బూందీ గంట ఉంటుంది కదా, బూందీ గంటతోని కొద్దిగా ఇంకొక గరిటె సహాయంతో కొద్దిగా పిండిని వేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటే బూందీ అనేది చాలా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు బూందీ అనేది మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. సేమ్ అదే విధంగా మిగతా బూందీని అంతా చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. వాటిని తీసుకొని బూందీలో వేసేసేయాలి. ఇప్పుడు కరివేపాకు, ఎల్లిపాయల్ని కొద్దిగంత ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగంత జీరా పౌడర్, కొద్దిగంత ధనియా పౌడర్ ఈ ఫ్రై చేసుకున్న వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిక్చర్ రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.